మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. విజయనగరం జిల్లా ఎల్కోట మండలం చందులూరులో భారీ అవినీతి బట్టబయలైంది. పేదల పొట్టకొట్టేలా ఉపాధి హామీ పథకాన్ని అధికార పార్టీ నేతలు అక్షయ పాత్రగా మార్చుకున్నారు. పని చేయకుండానే చేసినట్లు రికార్డులు సృష్టించి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొలగొట్టారు. సర్పంచ్, ఎంపీపీల తీర్మానంతో పని లేకుండా ఇంజనీరింగ్ అధికారులు, టీడీపీ నేతలు కుమ్మక్కై ఉపాధి హామీ పనులను ఒకే తీర్మానంతో చేపట్టి అనేక దోపిడీలకు పాల్పడిన వైనం ఇప్పుడు జిల్లాలో కలకలం రేపుతోంది. విజయనగరం జిల్లా చందలూరు పంచాయతీలో ఉపాధి నిధుల జాతర సాగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక తీసుకొచ్చిన నామినేషన్ పనుల విధానంలోని లోపాలను వినియోగించుకుని నిబంధనలను తొంగలోకి తొక్కేసి అడ్డగోలుగా నిధులు డ్రా చేసుకుంటున్నారు కొందరు నేతలు. ఒక్క చంద్రలూరు గ్రామంలోనే సుమారు 3 కోట్ల రూపాయల మేర అవినీతి జరిగినట్లుగా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పాత పనులకే కొత్త రంగులు వేసి కొత్త బిల్లులు పుట్టించి ఇక్కడి నేతలు ప్రజాధనంను బొక్కేస్తున్నారన్న ఆరోపణలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. ఆల్రెడీ ఒక సిమెంట్ రోడ్డు ఉంది, ఎటువంటి డ్యామేజ్ లేని రోడ్డు. ఈ రోడ్డు మీద ఎటువంటి ఒక రూపాయి పని కూడా చేయకుండా మొన్న మార్చి 30వ తారీఖున సుమారు 25 లక్షల రూపాయలు బిల్స్ అప్లోడ్ చేశారు. ఏంటి అసలు రూపాయి పని చేయకుండా ఇంత దారుణంగా ఎలా చేశారు? ఆల్రెడీ 2-3 సంవత్సరాల క్రితం రోడ్డు ఉంది. ఇప్పుడు దీని మీద ఏ ఉద్దేశంతో మీరు ఏ పని చేయకుండా బిల్లు పెట్టారని అధికారులు ప్రశ్నించగా, మొన్న 2 రోజుల క్రితం మాత్రం ఈ రోడ్డు మీద మరలా ఈ జిఎస్బియో డస్ట్ లాంటిది ఏదో తీసుకొచ్చి వేసి ఇదే రోడ్డు హైట్ చేస్తామని ఏదో కొత్త కారణాలు చెప్తున్నారు. కానీ మార్చిలోనే బిల్స్ అప్లోడ్ చేశారు. ఇప్పటి వరకు రూపాయి కూడా పని చేయలేదు. ఒకే గ్రామసభ తీర్మానాన్ని పట్టుకుని వేరువేరు పనుల పేరిట అనుమతులు పొందుతూ నిధులు కాజేస్తున్నారు. చందలూరు సింగరాయి గ్రామం సీసీ రోడ్డు కోసం 40 లక్షలు కేటాయిస్తే పని జరగకుండానే 22 లక్షల బిల్లులు డ్రా చేసుకున్నారు. అటు కసిరెడ్డిపాలెం రోడ్డుపై 30 లక్షల అంచనా వేసి పాత రోడ్డుకే 20 లక్షల కొత్త బిల్లులు పెట్టడం చూస్తుంటే దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంత వెడల్పు వేయడానికి కారణం ఆ అధికారి తాలూకు ల్యాండ్ కొంత దూరంలో 12 ఎకరాల ల్యాండ్ ఉంది, రాజకీయ నాయకుడిది. ఆ ల్యాండ్కి తావు బాగుంటుందని అటు ఇటు వెళ్ళడానికి ఇంత వెడల్పైన ఆ సైట్కి ఇంత వెడల్పైన రోడ్డు వేస్తాను. యువతల కుద్దువలస నుంచి ఒక రోడ్డు వేశారు, యువతలో ఇలా చందులూరు మీద వెళ్ళి ఒక రోడ్డు వేశారు. ఇంత అవసరం, ఇంత వెడల్పైన రోడ్డు అయితే అవసరం లేదు ఈ రూట్లోని. కేవలం నిధుల కోసమే కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయోజనం కోసం రైతుల పొలాలను ముంచేస్తున్నారు. సామాన్య రైతులకు నష్టం చేకూర్చేలా ఎటువంటి అనుమతులు లేకుండా పొలాల్లో రీటైనింగ్ వాల్ నిర్మించారు. దీనివల్ల వందలాది ఎకరాల పంట పొలాలు నీట మునుగుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ భూములకు వెళ్ళే రోడ్లు 60 అడుగులు 70 అడుగుల రోడ్లు నిర్మిస్తున్నారు. జరాయితీ భూముల్లోంచి అనధికారికంగా అక్రమంగా రిటర్నింగ్ వాల్స్ కట్టి 70-60 అడుగుల వెడల్పులో రోడ్లు వేస్తున్నారు. ఇది ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ రైతుల్ని ఇబ్బంది పెడుతూ నాయకులు బాగుపడేదానికి వీలుగా ఇది ఒక అక్రమ మార్గాన్ని ఎన్నుకొనరని నేనైతే భావిస్తాను. ఈ అక్రమాలపై ఇప్పటికే సామాజిక తనిఖీల్లో 21 లక్షల అవకతవకలు జరిగినట్లుగా నిర్ధారణ చేశారు. కానీ ఈ పనుల్లో 2 కోట్ల రూపాయలకు పైనే దోచేశారని తెలుస్తోంది. అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. తాజాగా జిల్లా కలెక్టర్ స్పందించి విచారణకు ఆదేశించారు. ఈ భారీ కుంభకోణంలో సూత్రధారులు, పాత్రధారులు ఎవరనేది విచారణలో తేలాల్సి ఉంది.